10 నెలల సమయం పట్టినప్పుడు, మనము గడిచిన సంవత్సరం నుంచి, గడిచిన 12 నెలలలో నుంచి ఇంకొక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అంటే అర్థమేమవ్వాలి? నేనెందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను? 12 నెలల సమయం అనేది ఫలించడానికి అవసరమైనంత సమయము అని అర్థం. ఎదగడానికి అవసరమైనంత సమయము అని అర్థం. మనము ఆత్మీయులము. మనము క్రైస్తవులము. ఒక సంవత్సరం గడిచిపోయింది. 12 నెలల సమయం గడిచిపోయింది. ఈ లోకంలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్‌ని చూసినప్పుడు, ఈ 12 నెలలు గడిచిపోయినప్పుడు అనుభవము రావాలి అని అనుకున్నప్పుడు, ఎదగాలి అని అనుకున్నప్పుడు, పంట చేతికొస్తుంది అని అనుకున్నప్పుడు కదా! పంట చేతికొస్తుంది. సంవత్సరానికి 2, 3 పంటలేసే వాళ్ళు కూడా ఉంటారు. కదా! పంట చేతికొస్తుంది. ఫలాన్ని చూస్తున్నాము. ఆరోగ్యవంతమైన బిడ్డ ఎదుగుతుంది. నెక్స్ట్ లెవెల్‌లోకి సమస్తమును కూడా నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తున్నాయి. ఒక అనుభవాన్ని సాధిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని గమనించినప్పుడు. ఇవన్నీ సత్యము అయినప్పుడు, ఇవన్నీ నిజము అయినప్పుడు, వీటన్నిటిని మనం ఒప్పుకుంటున్నప్పుడు, మన ఆత్మీయ స్థితి గడిచిన 2025లో నుంచి 2026లోకి వచ్చాం. అంటే ఏమవ్వాలి? మనం కూడా ఆత్మీయతలో ఖచ్చితంగా ఎదిగి ఉండాలి. మనము కూడా ఆత్మీయతలో ఫలాన్నిచ్చిన వారముగా ఉండాలి. అదే గదండీ దాని అర్థం. మరి ఒక్కసారి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నేను నెక్స్ట్ లెవెల్‌లోకొచ్చానా? ఆత్మీయతలో నేను ఎదిగానా? నేను ఫలాన్నిచ్చానా గడిచిన సంవత్సరము? కదండీ! ఫలాన్నివ్వాలి. వచ్చేసి ఉండాలి. పంట చేతికొచ్చి ఉండాలి. ఏ విషయంలో నా జీవితంలో, నా ఆత్మీయతలో లేకపోతే నాకు దేవుడు ఈ విషయంలో మారమన్న విషయంలో నేను మారాను. ఏ విషయంలో ఆయనకు నేను ఫలితాన్నిచ్చాను, ఫలాన్నిచ్చాను. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. అంటే మన జీవితంలో ఎంతో అనుభవాన్ని మనం సాధించి ఉండాలి. ఆత్మీయతలో ఎంతో ఉన్నత స్థానంలోకి మనం చేరుకుంటూ ఉండాలి. అలా జరగకపోతే మనల్ని మనము ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. కదండీ! 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డను భరిస్తుంది. తనకిష్టం లేకపోయినా అనేకమైన మెడిసిన్స్ విషయంలో కానీ, తనకు ఇష్టమైన ఆహారం తినకుండా ఎంతో సాక్రిఫైస్ చేస్తుంది. ఎంతో శ్రమ కోరుస్తుంది. కదండీ! ఎంతో కష్టపడుతుంది. ఎప్పుడైతే ఆ బిడ్డ పుడుతూ ఉందో, ఈ లోకంలోకొస్తున్నప్పుడు, ఆ బిడ్డ ఒకవేళ ఆరోగ్యంగా లేదనుకుందాం. ఆ బిడ్డ పుట్టిన బిడ్డ ఏదో లోపముతో పుట్టినా, లేకపోతే సజీవంగా లేకపోయినా, ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందండి? 9, 10 నెలలు ఎంతో శ్రమ పడింది, ఎంతో కష్టపడింది, ఎంతో ఆశలు పెట్టుకుంది. నా బిడ్డ సంపూర్ణంగా ఎదిగి ఈ లోకంలోకి ఆరోగ్యవంతమైన కుమారునిగా లేకపోతే కుమార్తెగా వస్తాడు. అందుకనే భరించింది. కదా! తల్లి అందుకనే సహించింది. అందుకనే శ్రమల గుండా వెళ్ళింది. అందుకనే కావాల్సిన ప్రతి పరిస్థితిని బిడ్డకు సమకూరుస్తూ వచ్చింది. ఒకవేళ 10 నెలల తర్వాత ఆ బిడ్డ సజీవంగా పుట్టకపోయినా, ఏదైనా లోపముతో పుట్టిన ఆ తల్లి, తండ్రి యొక్క వేదన ఎలా ఉంటుంది? ఎంత బాధపడతారు? రైతు పంట వేశాడు. ఎంతో ఆశతో పంట వేశాడు. పంట చేతికి రాలే. కాలం గడిచిపోయింది. కావాల్సిన సమయం ఇవ్వబడింది పంటకి. కానీ అనుకున్నంత ఫలితం రాలా. ఎలా ఉంటుంది ఆ రైతుకి? ఎంత వేదన. ఎంతో బాధ. 10వ తరగతి ఒక సంవత్సరమంతా కుర్రవాడు చదివాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఆ కుర్రవాడికి ఎలా ఉంటుంది? సమయం ఇవ్వబడింది. కానీ ఫలితం రాలా. వేదన, బాధ కదండీ! మరి ఇది నిజమైనప్పుడు ఎంతో బాధపడతారు అని అనుకున్నప్పుడు, నీవు, నేను, మనము 12 నెలల సమయం గడిచిపోయిన తర్వాత, మన ఆత్మీయ స్థితి ఫలితాన్నివ్వకపోతే, ఆయనకు ఇవ్వవలసిన ఫలాన్నివ్వకపోతే తండ్రి బాధపడడా? కన్న తండ్రి బాధపడడా? ఎదగాలి అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు,
మనం ఆత్మీయతలో సంవత్సరానికి మనం ఎదగాలి అని ఆయన ఆశపడుతున్నప్పుడు, ఆ ఫలితాన్ని ఇవ్వకపోతే తండ్రికి ఎంతో వేదన. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 12 నెలలు గడిచిపోయాయి. ఈ 12 నెలల్లో నేను ఈ విషయంలో ఎదిగాను. ఈ సబ్జెక్ట్‌లో పాసయ్యాను. నా మాట తీరులో పాసయ్యాను. నా హృదయ స్థితి, ఆలోచనలో నేను పాసయ్యాను. నా సహవాసంలో పాసయ్యాను. నేను అందరితో కలిసి జీవిస్తున్నాను. ఫెలోషిప్ అనేది ఒకటి అందులో నేను పాసయ్యాను. ఒక బలహీనతను నేను జయించగలిగాను. ఒక సబ్జెక్ట్ పాసవ్వడం అంటే ఒక బలహీనతను జయించగలిగాను. మాట మార్చుకున్నాను. చూపు మార్చుకున్నాను. ఆలోచనను మార్చుకున్నాను. ఈ ఏరియాలలో నేను బలహీనంగా ఉన్నాను గత సంవత్సరం. ఈ గడిచిన సంవత్సరం దేవుడు మహా కనికరం చొప్పున నేను పాస్ అవ్వగలిగాను. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఈ సంవత్సరము ఇంకొక విషయంలో నేను ఎదగాలి. ఈ సంవత్సరం ఈ సబ్జెక్ట్‌లో నేను పాస్ అవ్వాలి. అనే ఆశ, ఆలోచన నీలో, నాలో, మనలో ఖచ్చితంగా ఉండాలండి. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు అనంటే, ఒక అనుభవాన్ని ఆయన ఇచ్చాడు అని అర్థం. ఆత్మీయతలో ఒక అనుభవాన్ని మనకిచ్చాడు అని అర్థం. అనేక పరిస్థితుల గుండా ఆయన మనల్ని తీసుకువెళ్తూ, అందులో మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తూ, ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చాడు అని అర్థం. ఆ అనుభవం ఏం చేస్తుంది మనల్ని? చేసిన తప్పు ఒకవేళ ఉన్నట్లయితే అది చేయకుండా చేస్తుంది. మళ్ళీ చేయకుండా చేయాలి. అట్లా అయితేనే సబ్జెక్ట్ పాస్ అయితాం. కదండీ! చదవలేకపోయాము, ఫెయిల్ అయ్యామనంటే అర్థం ఏంటి? దాని మీద చూపించవలసినంత శ్రద్ధ చూపించలేదు. కాన్సంట్రేషన్ లేదు. చదవలేకపోయాము, అర్థం కాలేదు. అందుకు ఫెయిల్ అయితున్నాడు. మనం చేయాల్సిన విషయం కూడా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాను? పాస్ అయ్యానా? ఫెయిల్ అయ్యానా? ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యాను? ఇది నూతన సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆ అనుభవం వచ్చిందా? లేదా? ఆ ఎక్స్‌పీరియన్స్ నువ్వు సాధించగలిగావా? లేదా? అన్నది మనం ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేయాలి అలా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇందాక చదవబడిన లేఖన భాగాలలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు ఒక ప్రాంతాన్ని లక్ష్యపెడుతూ ఉన్నాడు. ఒక దేశాన్ని లక్ష్యపెడుతూ ఉన్నాడు. లక్ష్యపెట్టడం అంటే ఏంటి? ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా, మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు కూడా ఆయన కన్నులు ఆ ప్రాంతం మీద ఉన్నాయి. ఆయన కన్నులు ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాయి. చూస్తే ఏమవుతుంది? ఆయన కన్నులుంటే ఏమవుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను లక్ష్యపెడతారు. అంటే అర్థమేంటి? పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తారు. అంటే అర్థమేంటి? వారికి ఏ సమయంలో ఏది కావాలో దానిని సమకూరుస్తూ వస్తారు. వారి బలహీనతలేంటో, వారు ఎక్కడికి వెళ్ళాలో, ఏ సమయంలో వారికి ఆకలవుతుందో, ఏ సమయంలో వాళ్ళకి బట్టలు కావాలో, ఎప్పుడు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, సమస్యలొచ్చినప్పుడు ఏ విధంగా వారిని బయటికి తీసుకురావాలో, ఇవన్నీ చక్కగా చూసుకుంటూ, నేర్పించుకుంటూ పిల్లవాడిని పెంచే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు? తల్లిదండ్రులు కుమారుల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. వారు చూస్తూ ఉంటారు పిల్లలని. పక్కింటి వాళ్ళని చూడరుగా. ఎదురింటి వాళ్ళనో, ఇంకొక వేరే పిల్లలనో వీళ్ళు పట్టించుకోరుగా. తమ పిల్లల పట్ల లక్ష్యము కలిగి ఉంటారు. కేర్ అనే మాట చూస్తాం ఇంగ్లీష్‌లో. లక్ష్యపెట్టు దేశము అనంటే దేవాది దేవుడు ఒక ప్రాంతాన్ని లక్ష్యపెడుతున్నాడు. కేర్ తీసుకుంటున్నాడు. శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ప్రతి పరిస్థితిలో ఆయన ఉండాలి అని కోరుకుంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన నడిపించాలి అని కోరుకుంటున్నాడు. ఎప్పటినుంచి? సంవత్సర ఆది మొదలుకొని మొదటి దినము నుంచి చివరి దినము వరకు కూడా ఏ క్షణము కూడా, ఏ రోజు కూడా ఆయన కనుదృష్టిని నీ మీద నుంచి మరల్చుకోవడానికి ఇష్టపడట్లా. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లా. ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఒక గుంపు మీద
ఆయన కన్నులు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయననే చూసినప్పుడు, ఆయననే పట్టించుకుంటున్నప్పుడు, ప్రతి క్షణం ఆయన కన్నులు నిన్ను, నన్ను, మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతగా బాగుంటుందండి? ఏముంటుంది? ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొవిజన్ ఉంటుంది. కదా! ప్రొటెక్షన్ భద్రత ఉంటుంది. శత్రువు మనల్ని తాకడానికి అవకాశం లేదు. మనకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎప్పుడు? ఒక ప్రాంతంలోనే. కదా! సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశము మీద అంటే మనం అందరం ఏ దేశమో కనుక్కొని అక్కడికి వెళ్ళాలి అన్నది కాదు ఉద్దేశ్యం. ఒక ప్రాంతంలో, ఒక కుటుంబంలో, ఒక వ్యక్తి మీద. ఎవరా వ్యక్తి? ఎవరా ప్రాంతము? అనంటే మనం మొదటి నుంచి ఒకసారి చదివితే 10వ వచనంలో మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనము విత్తి కూర తోటకు నీరు కట్టునట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. నేను నిన్ను తీసుకుపోయే ఒక దేశముంది. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటుంది. అయితే ఈ దేశం ఎలా ఉంటుంది? నువ్వు ఇంతకు ముందు ఉన్నావే ఐగుప్తు అనే దేశంలో. ఇంతకు ముందు ఉన్నావే బంధకాలలో. ఇంతకు ముందు నీ ఎంతకు నువ్వు నీ చేనికి కష్టపడ్డావే. నువ్వు నాట్లు వేసావే. నువ్వు శ్రమ పడ్డావే. కదా! విత్తనాలు విత్తావే. నీ కాళ్ళతో తొక్కి నువ్వు నీ శ్రమపడి, నీ అంతకు నీవు కష్టపడి పంటను వేశావే. నువ్వు కష్టపడి ఆ ఐగుప్తులో బానిసత్వంలో జీవించావే. నువ్వు కోరుకున్నట్టుగా నీ శ్రమతో, నీ ఆలోచనలతో, నీ ప్రయత్నంతో నువ్వు జీవించావే. అలాంటిది కాదు ఈ దేశం. నేను పంపించే దేశం. నువ్వే నీళ్లు కట్టుకోవాలి. నువ్వే చేనుకు నువ్వే మొక్కలెయ్యాలి. నువ్వే నాట్లు వేయాలి. నువ్వే ఆ దేశం లాంటిది కాదు. నేను ఒక ప్రాంతానికి నిన్ను పంపిస్తున్నాను. అది అలాంటిది కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి, మొదటి దినము నుంచి ఈ సంవత్సరంలో చివరి దినం వరకు నీ మీద, నా మీద ఆయన కనుదృష్టి ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు, నేను, మనము ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే, ఒక ఆజ్ఞ కింద ఉన్నట్లయితే, ఒక అధికారం కింద ఉన్నట్లయితే, ఏంటి ఆ అధికారము? మనము విడిపించబడిన వారముగా గడిచిన సంవత్సరాలలో పొందుకున్న అనుభవాలను ఈ సంవత్సరంలో మనము వాటిని ఎక్స్‌పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి, ఇంప్లిమెంటేషన్ దిశగా మనము క్రియలలో చూపించే వారముగా ఒకవేళ ఉన్నట్లయితే, గడిచిన సంవత్సరాలలో చేసిన పొరపాట్లను, గడిచిన సంవత్సరాలలో ఉన్న ఏ బంధకాలలో అయితే బంధించబడ్డామో, ఏ శ్రమ అయితే పడ్డామో, ఏ కష్టమైతే పడ్డామో, ఏ వేదన అయితే పడ్డామో, అందులో నుంచి నువ్వు, నేను, మనము ఒకవేళ విడిపించబడి ఉన్నట్లయితే, ఈ సంవత్సరము ఆయన నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గత వారం అదే నేర్చుకున్నాం కదండీ! ఎవరైతే విడిపించబడ్డారో వారి మీద ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంచాలి. శ్రద్ధ చూపించాలి. ప్రొవిజన్ ఇవ్వాలి. ప్రొటెక్ట్ చేయాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ప్రాంతం ఎలాంటిదంట? అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ దేశం ఎలా ఉంటుంది? కొండలతో, లోయలతో ఉంటుంది. అంటే ఏంటి? కొండలతో, లోయలతో. కొండలతో ప్రొటెక్ట్ చేస్తుంది. నిన్ను భద్రపరుస్తుంది. నీకు క్షేమాన్నిస్తుంది. శత్రువు నుంచి కాపాడే ప్రాంతం అది. లోయలతో ఆకాశ వర్ష జలము తాగి అంటే దేవుని నుండి డైరెక్ట్‌గా ఆయన డివైన్ హెల్ప్ అని అంటాం గదా! ఆ దేవుని నుండి డైరెక్ట్‌గా ఆయననే నిన్ను ఆశీర్వదించడానికి, పరలోకము నుండి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ విధంగా? నువ్వు నీళ్లు కట్టుకున్నావు. నువ్వు చేనుతో ఇంతకుముందయితే ఆ పనులు చేసావు. కానీ ఇది అక్కడ అలా కాదు. నేనే ఆకాశ వర్ష జలాలను పంపిస్తాను.
ఒక లోయలలో ఒక లోయ నింపేస్తాను. ఆ లోయలో ఉన్న నీళ్ళన్నీ నీ పొలానికి చక్కగా పారుతాయి. నీ పొలము చక్కగా పండుతుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. పరలోకము నుండి ఆకాశ వర్ష జలము చేత నిన్ను, నన్ను, మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను, నన్ను ఆయన భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. డివైన్ ప్రొటెక్షన్ అండ్ డివైన్ ప్రొవిజన్ అని అంటాం. అదండి పరలోకము నుండి మనకొక భద్రత, పరలోకము నుండి మనకొక ఆశీర్వాదము, సమృద్ధి. సమృద్ధి గల ప్రాంతం అది. ఎందుకు? ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటాయి కాబట్టి. ఆయన ఆశీర్వాదాలను నువ్వు, నేను, మనము పొందుకోవాలి అనంటే గడిచిన సంవత్సరాలలో నేను పొందుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, నేను ఫలించానా లేదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు సమాధానం వచ్చింది కదా! ఆ సమాధానం ఏదైతే ఉందో అది అవునా? కాదా? అవునా? కాదా? అన్నది నువ్వు, నేను మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా కాదు అనే వస్తుంది. ఎందుకు? ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మనం ఖచ్చితంగా గడిచిన సంవత్సరం జీవించలా. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మన జీవితంలో మనం నెరవేర్చాలా. ఖచ్చితంగా తెలుసు ఆ విషయం మనకి. కాదు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నాకొక అనుభవం వచ్చింది కదా! ఫెయిల్ అయ్యాడు ఆ కుర్రవాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది. నీకు నాకు కూడా అర్థమైనప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలి నేను? సరిచేసుకోవడానికి. ఆ అనుభవం వచ్చింది కదా! ఆ అనుభవంతో అయ్యా! తప్పు చేశాను అని సరిచేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ దేశంలోకి నువ్వు ప్రవేశించడానికి నువ్వు ఆయనను పర్మిషన్ తీసుకొని, లేకపోతే క్షమాపణ అడిగి, ఇదిగో నాన్న ఇది అని ఆయన వద్దకు వచ్చినట్లయితే, ఆ అనుభవం ఒకవేళ నీకుంటే, దాని ద్వారా నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళడానికి నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే, ఆ ప్రాంతంలోకి నువ్వు వచ్చినట్లయితే, ఆయన అంటాడు గదా! నువ్వు స్వాధీనపరుచుకునే దేశం అంటాడు. నువ్వే స్వాధీనపరుచుకోవాలి ఆ ప్రాంతాన్ని. కదండీ! మీరు స్వాధీనపరుచుకొనపోవు దేశము. మీరు స్వాధీనపరుచుకోవాలి. ఈ ప్రాంతంలోకి నువ్వు, నేను, మనమే రావాలి. ఏ ప్రాంతంలోకి? ఆయన కనుదృష్టి ఉన్న ప్రాంతంలోకి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి ఎక్కడైతే ఉంటుందో, ఎప్పుడైతే ఉంటుందో, ఎలా అయితే ఉంటుందో గ్రహించిన వాడవైతే, గ్రహించిన దానవైతే ఈ ప్రాంతంలోకి మనం రావాలి. ఎవరొస్తారు? అనుభవము సాధించిన వాళ్ళు. విడిపించబడిన వారు. ఐగుప్తు దేశంలో నువ్వు బంధకాలలో ఉన్నావే, దాని నుంచి విడిపించబడి ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఈ ప్రాంతంలోకి, పాలు, తేనెలు ప్రవహించు ప్రాంతంలోకి నిన్ను ప్రవేశపెట్టి, నీ మీద శ్రద్ధ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు అనుభవం సాధించావా? లేదా? నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? లేదా? దేవుని సన్నిధి అంటే, లేకపోతే దేవుని ఉద్దేశాలంటే అర్థమయ్యాయా? కాలేదా? ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరము మొదటి దినాలలోనే జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంవత్సరము గడుస్తుంది అనంటే నీకొక అనుభవం వచ్చి ఉండాలి. నెక్స్ట్ లెవెల్‌లోకి నీ ఆత్మీయత వచ్చి ఉండాలి. అలా వస్తూ ఉన్నప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా ఐగుప్తులోనే ఉన్నట్లయితే కనానులోకి రాలేవు కదా! కనాను మీద ఆయన దృష్టి ఉంది. ఐగుప్తులో లేదు. లోకములో ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి లేదు. లోక ఆలోచనలు కలిగిన వారి మీద, బంధకాలలో ఉన్న వారి మీద, ఆ ప్రాంతంలో ఆయన కనుదృష్టి ఉంచుతానని చెప్పట్ల. ఆయన సిద్ధపరిచిన ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతములోనే ఆయన కనుదృష్టి ఉంటుంది. అందులోకి నువ్వు, నేను రావాలి. స్వాధీనపరుచుకోవాలి. నేను స్వతంత్రించుకోవాలి. నా అంతకు నేను రావాలి. ఆయన నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని గ్రహించే ప్రయత్నం చేస్తూ సబ్జెక్ట్ ఫెయిల్ అయితున్నానా? అర్థం కావట్లేదా? ఎక్కడ నేను బలహీనంగా ఉన్నానో, నా మాట ఇంకా సరి చేసుకోలేదో, నా ఆలోచనలు సరి చేసుకోలేదో, నా ప్రవర్తన సరి చేసుకోలేదో, ఎక్కడ తప్పిపోయానో ఈ విషయాలను గ్రహించిన వాడవై, గ్రహించిన దానవై ఉన్నట్లయితే గడిచిన సంవత్సరము వెంటనే ఆయన కనుదృష్టి ఉన్న ప్రాంతంలోకి నువ్వు, నేను, మనమే రావాలి. స్వాధీనపరుచుకోవాలి వచ్చి. అప్పుడు ఆయన నిన్ను భద్రపరుస్తాడు. నీకు కావాల్సిన ప్రొవిజన్‌ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరంలో సమయం ఇంకా మించిపోలేదు. మొదలైంది.
మొదటి దినము నుండి కూడా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆత్మీయునిగా, ఆత్మీయురాలిగా ఎంటర్ అయ్యావో, ఆ మొదటి దినము నుంచి నీ చివరి దినము వరకు కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకంటే, నీ జీవితంలో మొదటి దినము నుండి చివరి దినము వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. భద్రపరచడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ప్రొవిజన్ ఇవ్వడానికి. కదండీ! ఎంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంత ప్రేమ కలిగిన దేవుడు ఒక ప్రాంతాన్ని సిద్ధపరిస్తే నేను ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? వేదన కాదా తండ్రికి? నేను ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? పంట చేతికి రాకపోతే ఎలా ఉంటుంది? వేదన కాదా రైతుకి? జీవము లేని బిడ్డగా ఈ లోకంలోకి పుడితే వేదన కాదా తల్లిదండ్రులకి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మీయతలో ఎదగని క్రైస్తవులముగా ఉంటే వేదన కాదా తండ్రికి? నిన్ను పట్టించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా ఆయన మార్చడానికి, ప్రొటెక్ట్ చేయడానికి నిన్ను. నీకు శత్రువు నుంచి క్షేమాన్నివ్వడానికి, శత్రువు ఎవరైనా కావచ్చు. ఆర్థిక స్థితిలా, అనారోగ్యమా, ఆత్మీయత, మానసికంగానా, కృంగిపోయావా, కుటుంబ సమస్యలా అది ఏదైనా కావచ్చు. అందులో నుంచి కొండలు గల ప్రాంతంలో ఆయన నిన్ను ఉంచాలి. ఆశ్రయదుర్గముగా ఆయన ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. నీ అవసరతను ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆకాశ వర్ష జలముల చేత. పరలోకము నుండి డైరెక్ట్‌గా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఈ సంవత్సరము. ఎవరికి? అనుభవం సాధించిన వారికి. ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? రాలేదా? అర్థమయిందా గడిచిన సంవత్సరంలో నేనెలా జీవించానో? అర్థం చేసుకున్న వారికి ఈ సంవత్సరము దేవుడు అద్భుతమైన వాగ్దానం. నీ జీవితం మొదటి దినం నుండి చివరి దినం వరకు కూడా ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా లక్ష్యపెట్టు కుటుంబము, యెహోవా లక్ష్యపెట్టు ప్రాంతము, యెహోవా లక్ష్యపెట్టు సంఘము, యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో, ఆ సంఘంలో, ఆ వ్యక్తిగా నువ్వు, నేను, మనము ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. లేకపోతే నేను ఆకాశాన్ని మూసివేస్తాను అని అంటాడు కిందికొచ్చినప్పుడు. 17వ వచనంలో, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశము ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. గడిచిన సంవత్సరాలలో అదే చేశాం. గడిచిన సంవత్సరాలలో ఆయనకు ఆయాసకరంగా జీవించాం. గడిచిన సంవత్సరాలలో ఆయన చిత్తాన్ని తెలుసుకోకయే లోకంలో ఉన్నాం. ఇంకా సంఘంలో ఉండడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ అది ఆయనకిష్టంలా. ఈసారి అది ఆయన కోరుకోవట్లా. కేవలం ఒక ప్రాంతంలో మీదనే, ఒక ప్రాంతంలో ఆయన కనుదృష్టి, ఆయన లక్ష్యం పెట్టాలి అని అనుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోకొస్తావా? ఆ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతావా? అయితే దేవుడు ఈరోజు నీతో చేస్తున్న వాగ్దానము మొదటి దినము నుండి కూడా ఈ సంవత్సరం చివరి వరకు దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చడానికి, ప్రతి పరిస్థితి నుండి నిన్ను కాపాడడానికి, ప్రతి శత్రువు నుండి కూడా నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా నిన్ను, నన్ను, మనల్ని లక్ష్యపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఆయన కనుదృష్టిలో ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే గడిచిన సంవత్సరాలలో పొందుకున్న అనుభవం ద్వారా నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈ సంవత్సరము అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. స్తోత్రం, స్తోత్రం నాయన, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ప్రేమ స్వరూపుడా, నీకు వేలాది స్థుతులు, స్తోత్రములయ్యా ప్రభువా. నాయన ఈ దినమందు నాయన తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని ఈ రీతిగా నడిపించుకున్నారు. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలము నాయన తండ్రి నాయన మాతో మీరు మాట్లాడారు. ఈ చిత్తము నాయన ప్రభువా ఏమై ఉన్నదో నాయన, మా నడవడికలు ఏ రకంగా సరి చేసుకోవాలి నాయన తండ్రి, నాయన ప్రతి దినము మేము ఏ రకంగా నడుచుకోవాలో ప్రభా సమస్తము మీరు మాతో మాట్లాడారు. అదే రీతిగా నాయన తండ్రి మమ్మల్ని నడిపించండి, మీ కృప చూపించండి నాయన, మీ యొక్క చిత్తములో మమ్మల్ని నడిపించమని నాయన తండ్రి. అయా ఇదిగో నాయన ఇప్పుడు దాకా నాయన ప్రభువా నాయన మమ్మల్ని
మీరు రెక్కల చాటున మరుగుపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా కుటుంబాలు, మా యొక్క జీవితాలు ఆశీర్వదించబడాలి నాయన. ఇదిగో వ్యక్తిగతంగా మా యొక్క ఇదిగో నాయన తండ్రి యూసే టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభువా. ఈ పరిచర్య ప్రయాస పడుతున్నారు నాయన ప్రభువా, ఈ పరిచర్య విస్తరించబడాలి నాయన తండ్రి. ఈ యూసీఐ టీం నాయన ప్రభువా నాయన విస్తరించబడటం మీరు సహాయం దయచేయండి. ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ప్రభా, ఇదిగో నాయన అధ్యక్షులు ఉన్నారో వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి నాయన. వారికి తగిన ఆర్థిక సహాయమును మీరు కృపను చూపించమని నాయన తండ్రి. ఈ యొక్క యూసీఐ టీంని నాయన అత్యున్నతంగా రాబోయే దినములలో నాయన ప్రభా మీరు అభిషేకించమని నాయన, గొప్పగా నాయన ప్రభా నడిపించుకోమని మీరు సహాయములు దయచేస్తారని మీరు నమ్ముచ్చు నాయన. మీ కృపలో నాయన నాకు ఇచ్చిన అంశమును బట్టి నేను ప్రార్థించి ఉండగా మీరు దీవించమని, రక్షించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.